హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరు మీ బైబిల్స్ తీసుకొని నాతో పాటు బైబిల్ పైకెత్తి ఈ విధంగా చెప్పండి. దిస్ ఇస్ మై బైబిల్. This is my Bible. I am what it says I am. I am what it says I am. This is my Bible. This is my Bible. I have what it says I have. I have what it says I have. This is my Bible. This is my Bible. I can do what it says I can do. I can do what it says I can do. Today I will be taught I will be taught the indestructible, the indestructible, incorruptible seed of the word of God. of the word of God. I will never be the same. I will never be the I am same. changing I am changing from glory to glory. from glory to glory. In Jesus name. In Jesus name. Amen. Amen. హల్లెలూయా. ఎప్పుడు బైబిల్ చదివినా ఈ కన్ఫెషన్ చేసుకోండి ఇంట్లో. దిస్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఆమెన్. Amen. ఓకే, నేను యేసు ప్రభువుని తెలుసుకున్న కొత్తలో చాలా మంది ప్రార్థనలు వినేవాడిని. ఎందుకంటే మనకు ప్రార్థన చేయడం పెద్దగా రాదు. ఎవరైనా చేస్తున్నప్పుడు దగ్గర నుంచి వినడము, గ్రహించడము, ఆలోచించడం, వీళ్ళు ఏం ప్రార్థన చేశారు, మళ్ళీ మనం ఇంట్లో ప్రార్థన చేసుకునేప్పుడు అన్వయించుకోవడం. అయితే ఒక బ్రదర్ ప్రార్థన చాలా అట్రాక్టివ్గా ఉండింది. ప్రభువా, నువ్వు రాకపోతే మేము ఎక్కడికి పోం తండ్రి, నువ్వు లేకుండా మేము ఎక్కడికి కదలం తండ్రి, మేము పో. విన్నారా అట్లాంటి ప్రార్థనలు? ప్రభా, నువ్వు వస్తే గానీ మేము పోయేది లేదు ప్రభా, వస్తే అంతా రెడీ సర్దుకుంటారు, బట్టలు గిట్టలు సర్దుకుంటారు, కానీ నువ్వు వస్తేనే మేము ప్రాణమవుతాం, నువ్వు లేకుండా మేము కదలం ప్రభా. విన్నారా ఈ మాటలు? నేను కొన్ని పాటలు కూడా విన్నా. నువ్వే కావాలయ్యా, నువ్వే రావాలయ్యా, నువ్వు వస్తేనే మేము పోతామయ్యా. హల్లెలూయా, Hallelujah. సో చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే సూపర్ స్పిరిచువల్గా అనిపిస్తుంది. వినటానికి చాలా ఏమంటారు, ఆత్మీయకంగా అనిపిస్తాయి ఈ మాటలు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 15లో ఒకసారి చూడండి. మోషే మాటలు, దేవునితో చెప్పే మాటలు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఇంగ్లీష్ చదవండి. And he said unto him, If thy presence go not with me, carry us not up hence. మీ సన్నిధి లేకుంటే ఇంకా మేము కదలము, మమ్మల్ని అడిగి తీసుకుపోవద్దు. ఎందుకు మోషే ఆ విధంగా ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే, పాత నిబంధనలో దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. సౌలు రాజు మీద దేవుని యొక్క అభిషేకం ఉండింది. సౌలు రాజు మీద దేవుని అభిషేకము, దేవుని సన్నిధి ఉన్నదంతా ఎప్పుడు పోయిందో ఆయనకు తెలియదంట. సేమే మనం సంసోన్ జీవితంలో కూడా చూస్తాం. సంసోన్ జీవితంలో కూడా దేవుని యొక్క అభిషేకం ఎప్పుడు ఉండింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆయనకు తెలియదు. ఆయన ప్రతిసారి లేచినట్టే లేచి బలంగా అన్ని జరుగుతాయంటే ఏం జరగలేదు అక్కడ. ఆమేన్. సో పాత నిబంధనలో వాళ్ళ ప్రార్థన ఎట్లుంది అంటే దేర్ వాజ్ నో గ్యారంటీ. దేవుడు మనతో కంపల్సరీగా ఉంటాడా లేదా అనే గ్యారంటీ లేదు వాళ్ళకు. నిజానికి యెహోషువతో దేవుడేమని చెప్తాడు, నీవు బ్రతుకు దినములంతా ఏ మనిషి నీ ముందు నిలబడాడు, ఏ వ్యక్తి నీ ముందు నిలబడాడు. ఆ చెప్పిన తర్వాత మీరు చూస్తే ఒక యుద్ధంలో ఓడిపోతారు. అరే, నేను డౌట్ పడుతుంది, ఏంది ప్రభా నువ్వు ఇంత ప్రామిస్ చేసినావు, కానీ ఎట్లా ఓడిపోయినారంటే ఆ యొక్క ఇశ్రాయేలీల సమాజంలో ఒక వ్యక్తి దగ్గర ఈ యొక్క విగ్రహాలు ఉండినాయి. అర్థమవుతుందా? అంటే ఆ టైంలో ఎట్లుండేదంటే ఇండివిజువల్తో సంబంధం లేదు, ఒక కమ్యూనిటీ అంతా కలిసి వాళ్ళందరూ దేవుని ఆరాధిస్తూ ఉండాలి. ఒక్కరిలో ఎక్కడైనా తేడా వచ్చినా కూడా దేవుని యొక్క సన్నిధి ఉండదు. దట్ వాస్ ది కండిషన్. ఇది ఎప్పుడు పాత నిబంధనలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు ప్రామిస్ చేసిండు, నన్ను విడిచిపెట్టను, నన్ను నాతోనే ఏమంటారు ఉంటానని చెప్పిండు దేవుడు. నిజానికి దేవుడు ఎప్పుడైనా అట్లా ప్రామిస్ చేసిండా? ఐ విల్ బీ విత్ యూ అని చెప్పిండా దేవుడు? వాక్యంలో చెప్పిండా? ఐ విల్ బీ అన్నాడా? నేను మీతో కూడా వస్తాను, ఉంటాను అన్నాడా ఎక్కడన్నా? ఓకే, ఉంటాడు అని అనుకుంటుంటాం చాలాసార్లు. నిజానికి యేసు ప్రభు భూమిపై నుంచి వెళ్ళిపోయేప్పుడు చివరిగా మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇంత పాట మళ్ళీ చదవండి. ఇదిగో చదవండి. ఇదిగో
నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఉంటాను అనుందా, ఉన్నాను అనుందా? ఉన్నాను. ఉన్నాను అనేది ప్రామిస్ అవుతుందా, ఆర్ ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్? Fact. నేను ఉంటాను అనడం లేదు, ఉంటాను అంటే ప్రామిస్ అవుతుంది. ఇంగ్లీష్ లో చదవండి ఆ మాట, ఆయనతో బిట్. I am with you always. ఐ యామ్, With you ఐ విల్ always. బి విత్ యూ అన్నాడా? ఐ విల్ బి విత్ యూ అంటే ప్రామిస్. ఇక్కడ ఏమంటున్నాడు? ఐ యామ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను. అర్థమవుతుంది కదా? ఏమన్నాడు? మా తెలుగులో చదవండి ఒకసారి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని మీతో వారితో చెప్పాను. కూడా. ఉంటాను కాదు, ఉన్నాను. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది యేసు ప్రభు ప్రామిస్ చేయటం లేదు. హి సెడ్ ఐ యామ్ విత్ యూ, నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు అంటే ఏమర్థము? ఎన్నటెన్నటికి నేను మీతో కూడా ఉన్నాను. అర్థమవుతుంది ఏ మాట? యు అండర్స్టాండ్ దట్? Yes. ఇది ప్రామిస్ కాదు. దేవుడు ప్రమాణం చేయలేదు నేను నీతో వస్తాను, నేను నీతో ఉంటాను అనడంలే. నేను నీతో ఆల్రెడీ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ విత్ యూ ఫర్ ఎవర్ అనే మాట మనం మాట్లాడొచ్చు. అయితే ఓసారి ఆలోచిద్దాం. దేవుడు నేను నీతో ఉన్నాను అని చెప్పిన తర్వాత కూడా, ప్రభా నువ్వు వస్తే గానీ నేను పోయేది లేదయ్యా, నువ్వు నన్ను తీసుకపోతే గానీ నీ ఏమైనా మీనింగ్ ఉందా దాంట్లో? No. డోంట్ బిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ బేస్డ్ ఆన్ సమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకెవరికో బైబిల్లో ఏదో జరిగింది కాబట్టి అట్లాంటిది మనం కూడా చేద్దాము, లేకపోతే ఆ బ్రదర్ ఆ విధంగా ప్రార్థన చేసింది కాబట్టి మనం కూడా అట్లా ప్రార్థన చేద్దాము. నో, దట్స్ రాంగ్. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారముగా మన యొక్క జీవితము ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? ఐ యామ్ విత్ యూ కదా, ఐ విల్ బీ విత్ యూ కాదు ఆయన అనింది. ఐ విల్ బీ కాదు, ఐ యామ్ విత్ యూ. ఆమేన్. ఆమేన్. మనం ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాం. ఫర్ యువర్ ఫెయిత్ టు ప్రివెయిల్, నీ విశ్వాసం జయించేటువంటి విశ్వాసం అయి ఉండాలి అనుకుంటే, నీ యొక్క మనసులో, నీ యొక్క కాన్షియన్స్ లో ఏముండాలంటే, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా కోసమే ఉన్నాడు. ఆమేన్. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఊరికే లేడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా కోసమే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఈ యొక్క మెంటాలిటీ కలిగి ఉంటారో, ఎవరైతే దీన్ని ఈ నాలెడ్జ్ కలిగి ఉంటారో, అండర్స్టాండింగ్ కలిగి ఉంటారో, దే విల్ బి ఇన్విన్సిబుల్ ఇన్ లైఫ్, దే విల్ బి ఇండెస్ట్రక్టబుల్ ఇన్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలోనే ఉన్నాడు, దేవుడు నా కోసమే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ బి లైక్ ఎ జైంట్ కిల్లర్ మెంటాలిటీ. అది అంటే ఈ రకమైన విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో, దేవుడు ఉన్నాడు, ఆ కనెక్షన్, అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. ఆమేన్. ఇదే విషయము మనం చూసినట్లయితే దావీదు జీవితంలో ఎప్పుడైతే ఆయన గొల్యాతును ఎదుర్కోవడానికి పోయినప్పుడు వి సీ ది సేమ్ థింగ్. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్యాతు మాటలు విని భయపడి పారిపోతున్నారు. సౌలు రాజు కూడా, అభిషేకింపబడిన సౌలు రాజు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కానీ దావీదుకి ఏముండింది మెంటాలిటీ? చూడండి దావీదు మాటలు చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇజ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఆమేన్. ఆమేన్. ఒక 16 ఏళ్ల పిల్లోడైనా, 16 ఇయర్స్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లోడు యుద్ధం చూడడానికి పోయిండు. యుద్ధం చూడడానికి పోయినప్పుడు యుద్ధం చూసి రావాలా. ఇక్కడ ఈయన థింకింగ్ ఏముంది? అందరు పారిపోతున్నారు. ఉండు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన థింకింగ్ చూడండి. ఈ సున్నతి లేని వ్యక్తికి ఈయన ఒకవేళ చంపినట్టయితే వాళ్ళకేం బహుమానం ఇస్తారంట? ప్రైజ్ మనీ ఏముంది? యు అండర్స్టాండ్ దట్? అంటే వాడిని చంపితే ఏమి ఇస్తారు? ఫస్ట్ హీఈస్ థింకింగ్ అబౌట్ విన్నింగ్ సంథింగ్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సున్నతి లేని అనే మాట ఉంది. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు ఈ పాయింట్ అర్థం కాలేదు వాళ్ళ జీవితంలో.
సున్నతి అనే విషయము, దీని గురించిన అండర్స్టాండింగ్ వాళ్ళకు లేదు. దావీదుకు మాత్రమే అండర్స్టాండింగ్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సున్నతి అంటే ఏంటంటే సున్నతి అనేది దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన. ఆ నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి చేయబడిన వాళ్ళు. అంటే ఆ నిబంధనలో నువ్వు ఉన్నావు అంటే నీవు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకు అతి చేస్తున్నాడా లేకపోతే పొగురా గర్వమా అనేది కాదు ఇక్కడ. దావీదుకున్న కాన్ఫిడెన్స్ అంతా ఏంటంటే ఆ యొక్క గొల్యాతు సున్నతి లేనివాడు, నేను సున్నతి కలిగిన వాడిని. అర్థమవుతుందా? గొల్యాతుకు దేవునితో సంబంధం లేదు, నాకు దేవునితో సంబంధం ఉంది. నాకు అబ్రహాము దేవునితో సంబంధం ఉంది, గొల్యాతుకు లేదు. కాబట్టి గొల్యాతు అసలు నాకు మ్యాచే కాదు. అర్థమవుతుందా? నేను గొల్యాతు మీద నిలబడినాను, నేను చిన్నపిల్లనే కావచ్చు, కానీ నా వెనక ఎవరున్నారు? అబ్రహాము దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడైనా చూడండి, మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక సత్యం మీకు అర్థమైనప్పుడు ఆ విషయంలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆమేన్. ఒక క్వశ్చన్ అర్థం కాదు చదువుతున్నప్పుడు, ఆ క్వశ్చన్ అర్థం కావాలంటే ఏంటి, దాంట్లో ఈజీగా ఏదైనా కొంచెం అర్థమైపోయింది అనుకోండి సత్యం, ఇంకా అయిపోయింది, క్వశ్చన్ అంతా రాస్తాం. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళందరికీ బుర్రలకు ఏమి అర్థం కావటం లేదు. ఇశ్రాయేలీలందరూ కూడా గొల్యాతు మాటలు విని పరిగెత్తిపోతున్నారు. ఈ దావీదుకు మాత్రము ఈ సర్కంసిషన్ గురించి అర్థమైంది. నేను సున్నతి చేయబడిన వాడను, నా వెనక అబ్రహాం దేవుడున్నాడు, వీడెవడు అసలు? ఈ యొక్క సున్నతి లేని ఈ గొల్యాతు ఎవరు అసలు? ఈ మాటలంతా ఏం చేస్తున్నారు? సౌలు రాజు దాకా దిగిపోయినాయి. ఎవడో పిల్లోడు వచ్చిండు, వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, అవునా అని పట్టుకరండి ఇట్లా, ఎందుకంటే వాడు సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 36వ వచనం చూడండి. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. ఆమేన్. ఆమేన్. ఏంటి ఇక్కడ ఫోకస్ చేస్తున్న పాయింట్? ఆయన సున్నతి. నాకు దేవునితో కనెక్షన్ ఉంది, నాకు అంటే వీళ్ళకి మిగతా ఇశ్రాయేలీయులకు లేదా? వాళ్ళు కూడా కనెక్టెడే, కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళకి జ్ఞానం రావటం లేదు, వాళ్ళకి గ్నోసిస్ లేదు. గ్నోసిస్ అంటే ఎపిగ్నోసిస్, గ్నోసిస్ అంటే నాలెడ్జ్. దేవుని గురించిన జ్ఞానం లేదు వాళ్ళకు. హల్లెలూయా. సింహాన్ని ఎట్లా చంపిండు? సింహం అంటే ఆ యొక్క గొర్రె పిల్లని పట్టుకొని పరిగెత్తుతుందంట. పరిగెత్తుతుంటే ఆ దాన్ని వెంటబడి దాన్ని పట్టుకొని చంపిండంట. ఆమేన్. పోతే పోయిందిలే గొర్రె పిల్ల, మనం ప్రాణాలు ఉంటే చాలు అనుకుంటారు, కానీ ఈయన అట్లా కాదు, లెక్క కరెక్ట్గా పెట్టాలనుకున్నాడు. ఆమేన్. ఒక్క గొర్రె పిల్లను కూడా పోనీయకూడదు అనుకున్నాడు ఆయన. దాని వెంట పరిగెత్తి ఆ సింహాన్ని చంపేసి గొర్రె పిల్లను కాపాడిండు. అందుకోసమే ఆయనకు రాజు పోస్ట్ ఇచ్చింది దేవుడు, ఎందుకంటే ప్రజలందరినీ అలా కాపాడుకోగలిగి ఉండాలి. హల్లెలూయా. దిస్ ఇస్ డేవిడ్. చిన్న వయసులో దావీదుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను అబ్రహాము దేవునితో నాకు కనెక్షన్ ఉంది, ఆ దేవుడు నా పక్షాన ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ సున్నతి లేని వాడు నాకు అసలు నాకు ఇంకా వాడు ఒక లెక్కే కాదు వాడు. ఆమేన్. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. ఆమేన్. ఇది ఆల్రెడీ వాక్యంలో రాయబడింది. ఇది లా, ఇది ధర్మశాస్త్రంలో దేవుడు మోషేతో రాయించిండు. మోషే, ప్రభా నువ్వు వస్తే గానీ మేము పోము, వస్తే గానీ మేము పోమనేటోడు. ఇప్పుడు ఏం చేసిండు దేవుడు? ఇది ధర్మశాస్త్రంలో రాయించిండు. ఏమని? మీకోసము, మీరు ఎప్పుడైనా శత్రువులు మీ దగ్గరికి వస్తే మీరు భయపడొద్దండి, ఏ శత్రువు వచ్చినా మీరు భయపడొద్దండి, ఎందుకంటే మీ తరపున యుద్ధం చేసేది మీ దేవుడు, ఆయన ముందుండి చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో రాయిచ్చిండు దేవుడు. ఆమేన్. ఆమేన్. దాన్ని ఎవ్వరు చేరపడానికి లేదు. ఆమేన్. ఆమేన్. సో అంత కాన్ఫిడెన్స్ దేవుడు ఇచ్చిండు. ఇటువంటి కాన్ఫిడెన్స్ దావీదు దగ్గర ఉంది. ఆమేన్. ఆమేన్. 1 సమూయేలు 17వ అధ్యాయం 45 నుంచి చదువుదాం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క బ్యాటిల్ గురించి చూడండి.
ఫిజికల్గా ఆలోచించట్లేదు ఈయన ఏమాత్రము. ఈయనకున్న ఆలోచన అంతా ఏంటి, నువ్వు కత్తి అవి ఇవి పట్టుకొని వస్తున్నావు, నేనైతే యెహోవా నామంలో, దేవుని నామంలో వస్తున్నాను నీ మీదకి. ఆమెన్. నెక్స్ట్ వర్స్ చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఎందుకు అప్పగిస్తాడు దేవుడు? ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో రాయిచ్చాడు దేవుడు ఏమని, నీ శత్రువులను చూసి నువ్వు భయపడాల్సింది లేదు, వనకాల్సింది లేదు, నీ దేవుడైన యెహోవా ముందుండి ఆయన చూసుకుంటాడు అన్నది. అందుకోసము ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించేస్తాడు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ఫెయిత్, దిస్ ఈజ్ ఫెయిత్, విశ్వాసం. దావీదుకున్న విశ్వాసం ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా పక్షాన ఉన్నాడు, ఆయన నిన్ను అప్పగిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, ఈ యొక్క ఫిలిస్తీయులందరి కళేబరాలను నేను ఆకాశ పక్షులకు వేస్తాను. ఆమేన్, ఆమేన్. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సున్నతి. నేను సున్నతి చేయబడిన వ్యక్తిని, నేను అబ్రహాం యొక్క సంతానంలో నేను ఒక వ్యక్తిని. హల్లెలూయా. మనం కూడా అబ్రహాం సంతానం కిందికి ఎలా వచ్చాము? యేసుక్రీస్తు రక్తంను బట్టి మనం అబ్రహాముకు వారసులమైనం. వీఆర్ ఆల్ సర్కంసైజ్డ్. ఆత్మలో మనమందరం కూడా సున్నతి పొందిన వాళ్ళం. ఈయనకున్న కాన్ఫిడెన్స్ అంతా సున్నతి నుంచి వచ్చింది. నేను అబ్రహాము సంతానం కాబట్టి ఎవ్వరు కూడా నా ముందు నిలబడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలిసికొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకు? వాక్య ప్రకారముగా మాట్లాడుతున్నాడు. ఆయన ద్వితీయోపదేశకాండంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. రెండవది సున్నతికి తగినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. 48వ వచనం చూడండి. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. నేలను బోర్ల పడెను. బోర్ల పడడం అంటే ఏం తెలుసా? ముందుకు పడడం అంటే ఏమి? సాగిల పడ్డాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చచ్చిపోవడం కాదు, అరే మీ దేవుడే దేవుడు అని పడిపోయిండు వాడు. ఆమేన్. 50వ వచనం. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ బాగా గమనించండి. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై. ఆ ఫిలిస్తీయుడు ఎంత పెద్దోడు తెలుసా? ఆయన చాలా బలాఢ్యుడు. ఆయన చాలా కత్తి ఈట అన్ని, వాడికి ఇంకో వ్యక్తి ఉంటాడు ముందు పట్టుకొని రావడానికి ఆ యొక్క కేడం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బైబిల్ ఏమని రాస్తుంది? దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై. ఏ చిన్న పిల్లోడు కదా బ్రదర్, చిన్న పిల్లోడే, కానీ ఆయన బలం ఎవరు? దేవుడు. దేవుడు ఆయన రాస్తాడు కదా చాలా చోట్ల బైబిల్లో. ఏమని రాస్తాడు? లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్ అంటాడు. నన్ను స్ట్రాంగ్ చేయి ప్రభు అనడంలే, యు ఆర్ మై స్ట్రెంగ్త్, నువ్వే నా యొక్క బలము అని డిక్లేర్ చేస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. 51వ వచనం. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ గాడ్. ఈయన మన దేవుడు. ఆమేన్, ఆమేన్. అంటే అంతకుముందు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? వాట్ మేడ్ ఎ డిఫరెన్స్? అంతకుముందు ఒక 40 రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం అంటే ఏం లేదు, పోయి నిలబడుకుంటారు, వీడు వచ్చి అరుస్తాడు, వాళ్ళు పారిపోతున్నారు, ఇదే జరుగుతుంది. బట్ ఈ ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే సున్నతి గురించి అర్థమై నా కనెక్షన్ నా దేవునితో ఉంది అని ఎవరికైతే అర్థమైందో, హీ మేడ్ ఎ బిగ్ డిఫరెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అందుకే
ఇటువంటి దేవుడిని మనం కలిగి ఎట్లా ఓడిపోతాము? ఒకసారి ఆలోచించండి. నీ పక్కన నీ దేవుడున్నాడు, నీలో నీ దేవుడున్నాడు, నీ కోసమే నీ దేవుడు వచ్చి ఉంటున్నాడు. నేను నీతో ఉన్నాను అన్నాడు. ఉంటాను అనడంలే, ఉన్నాను. నువ్వు చచ్చేంత దాకానో, నువ్వు ఈ యుగం సమాప్తమయ్యేంత వరకు నేను నీతోనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో జీవితంలో ఏది ఏమొచ్చినా కూడా ఆమె విక్టర్ అని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, నేనే గెలిచేదని. మొన్నటి దినం నేను మా పాప రెండి ముగ్గురం కారులో వస్తుంటే మా పాప అనేది, డాడీ నీ జీవితంలో మాత్రము జరిగినవి అసలు అన్ఇమాజినబుల్, నువ్వు ఎట్లా నిలబెట్టుకున్నావో, నువ్వు ఎట్లా చేస్తున్నావు బికాస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ఆమేన్. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా కోసమే ఉన్నాడు అన్నప్పుడు నేను జీవితంలో ఎప్పుడు గెలిపే ఉంటుంది. హల్లెలూయా, ఓటమి ఉండదు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది గుర్తించండి. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా నాలో దేవుడు ఉన్నాడు, నేను ఒంటరి వాణ్ణి కాదు, నాతో ఉన్నాను అని చెప్పిన దేవుడు ఆయన ఉన్నాడు. బ్రదర్, నాకు దేవుని ప్రజెన్స్ నేను ఫీల్ అవ్వలేదు, నాకేమీ ఎలక్ట్రిక్ షాక్ రాలేదు. నీకు ఎలక్ట్రిక్ షాక్లు అవేం రావాల్సిన అవసరం లేదు. ఆయన మాటే ఫైనల్. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ గో బై ఫీలింగ్స్. ప్రభా నువ్వు ఇక్కడ చెప్పినావు అండ్ ఇట్ ఈస్ డన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే పరిస్థితులు బాగాలేనప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో అర్థమైనా? వాళ్ళేమంటారు, వీళ్ళేం చేస్తారు? దేవుడు తన వాక్యంలో చూడండి, ఈ యొక్క దావీదు ద్వారా రాయించిండు. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్, ఆమేన్. ఇంగ్లీష్ లో చదవండి. God is our refuge and strength, a very present help in trouble. హల్లెలూయా, హల్లెలూయా. ప్రెజెంట్ హెల్ప్ అంటే ఏం తెలుసా? ప్రెజెంట్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. నీకు ట్రబుల్ రాబోతుంది అంటే హీ విల్ బి ఆల్రెడీ ప్రెజెంట్ దేర్. యు అండర్స్టాండ్ దట్? రేపు ఏమైతుందో, రేపు ఆల్రెడీ ఆయన ఉన్నాడు అక్కడ. రేపులో ఈజ్ ది ప్రజెంట్ హెల్ప్. అర్థమవుతుందా? రేపో ఎల్లుండో 10 రోజుల తర్వాతనో ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆ రోజు నీకు ప్రమాదమో లేకపోతే నీకు కష్టమో అనే దానికంటే ముందు ఆయన ఉంటాడు అక్కడ. అర్థమవుతుందా? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయం అంటే ఒక రెఫ్యూజ్, మనం పోయి దాక్కోవడం. దుర్గము అంటే పెద్ద కోట. ఆమేన్, ఆమేన్. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీకు ఆపత్కాలం వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నమ్ముకొనదగిన సహాయకుడు. ఒకసారి యూదా మీదకి 3 దేశాలు ఒకటేసారి వస్తాయి. 3 దేశాలు ఒకేసారి వస్తాయి. ఏం చేయాలో దిక్కు తెలియదు. దేవుడు ఏం చెప్తాడు? యెహోషాపాతుతో ఏమొద్దు, మీరు జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేయండి. ప్రైజ్ అండ్ వర్షిప్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? చాలాసార్లు నేను ఎక్కడైనా వాక్యం చెప్పడానికి పోయినప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఘట్టానికి వచ్చి ఉంటున్నామంట. ముఖ్యమైన ఘట్టం వాక్యం కాదు, ముఖ్యమైన ఘట్టము మనం దేవుని స్తుతించడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎన్ని గంటలైనా స్తుతించండి, ఎంతైనా ఆయన స్తుతికి అర్హుడు, ఆయన మన ఆరాధనకు అర్హుడు. ఆ తర్వాత ఒక్క మాట మనకు వచ్చినా కూడా దేవుని నుంచి అది చాలు మన జీవితానికి. హల్లెలూయా. గంటల కంటే కూడా దేవుని నుంచి ఒక్క మాట, 1 word from God, it's end. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఎ ప్రెజెంట్ హెల్ప్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆలోచించండి, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. యు ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు గాడ్ ఆఫ్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరో ఆయనతో నువ్వు కనెక్ట్ అయినావు. ఆమేన్. ఎట్లా కనెక్ట్ అయినావు? యేసుక్రీస్తు రక్తం బట్టి యు ఆర్ కనెక్టెడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైనా నీకు అగెన్స్ట్ గా ఉన్నారనుకో, ఎవరైనా నీకు అగెన్స్ట్ గా నీ మీద దాడి చేయడమో, నీ మీద నీకు ఇబ్బంది కలిగించాలని, నేను కష్టపెట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని మీద ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. నీతో పోరాడేవారు దేవునితో పోరాడుతున్నారు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. డౌటా? నేను వాక్యంలో చూపించనా? అపోస్తుల కార్యంలో చూడండి, యేసు ప్రభు చెప్పే మాట 9వ అధ్యాయం 4వ వచనం. సౌలు ఏం చేస్తున్నాడు? సంఘాన్నంతటినీ నాశనం చేయడానికి పోతున్నాడు, సంఘంలో అందరినీ చంపేయాలని పోతున్నాడు.
చూడండి యేసుప్రభు మాటలు చూడండి. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. హల్లెలూయా. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నా. ఎవరిని హింసించిండు సౌలు? క్రీస్తుని, సంఘాన్ని, సంఘాన్ని. దేవునితో కనెక్ట్ అయిన ప్రజలను ఆయన హింసిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నన్ను హింసిస్తున్నారు. అర్థమవుతుందా? ఏ పర్సన్ హూ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ మీ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ మై గాడ్. ఆమెన్. ఆమేన్. వాళ్ళు గెలుస్తారా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రపంచంలో ఏది ఏమైనప్పటికీ అవర్ గాడ్ రెయిన్స్. హల్లెలూయా. మన దేవుడు ఏదో దేవుడు. ఆమెన్. ఆయన మన పక్షాన ఉన్నాడు అంటే అదే పెద్ద ఏమంటారు, ఇట్స్ ఎ బిగ్ కాన్ఫిడెన్స్ మన జీవితాలకు. ఇది మనం తెలుసుకోవాలా. దేవుడు నాతో ఎవరైతే పోరాడుతున్నారో వారు నాతో కాదు, నా దేవునితో పోరాడుతున్నారనే అండర్స్టాండింగ్ రావాలి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎవరైనా సంఘాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటే వాళ్ళు దేవుని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని మనం గుర్తించాలి. మత్తయి సువార్త 28:20 మరోసారి చూద్దాం. ఆ పార్ట్ ఒక్కటి చదవండి, లాస్ట్ పార్ట్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. నేను మీతో కూడా ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్. ఐ యామ్ విత్ యు, ఐ యామ్ విత్ యు అని దేవుడు చెప్పినప్పుడు, యేసు ప్రభు చెప్పినప్పుడు మీనింగ్ ఏం తెలుసా? మై ప్రజెన్స్ ఈజ్ విత్ యు, మై ప్రజెన్స్ ఈజ్ విత్ యు, మై సపోర్ట్ ఈజ్ ఫర్ యు. నా యొక్క సన్నిధి నీలోనే ఉంటుంది. రెండవది, నా సపోర్ట్ అంతా కూడా నీ కోసమే. ఐ యామ్ విత్ యూ. నేను మిమ్మల్ని అనాథలకు వదిలిపెట్టడంలా. ఐ యామ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను. నా సపోర్ట్ మీకు ఉంటుంది అంటే అర్థం ఏం తెలుసా? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. దేవుని సన్నిధి, దేవుని యొక్క సపోర్ట్ మీ వైపు ఉన్నట్టయితే మీరు ఎట్లా ఓడిపోతారు? ఓడిపోయేదానికి ఛాన్స్ ఉందా? దేవుని సపోర్ట్ ఉండడం అంటే అర్థం ఏం తెలుసా? పరలోక సైన్య సమూహాలన్నీ మీ వెనక ఉన్నాయి. దేవుని మహిమ, దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క దేవదూతలందరూ కూడా మీ పక్షాన పోరాడడానికి రెడీగా ఉన్నారు. డస్ ఇట్ మేక్ సెన్స్ టు యూ? యు ఆర్ నాట్ అలోన్. ఒకసారి ఏమవుతుంది, ఎలీషా దగ్గరికి ఆ గెహజీ ఎలీషా ఉంటే ఈ సిరియా సైన్యం అంతా వస్తుంది, మొత్తం చుట్టుముట్టేస్తారు. మేమంతా ఇలా అటాక్ చేయడానికి వచ్చినామంటారు. అంటే ఎలీషా ఏం పెద్ద పట్టించుకోవటంలా. గెహజీ అంటాడు, ప్రభా ఇక్కడ చూడు పరిస్థితి ఎట్లుందో, మొత్తం మనల్ని సరౌండ్ చేశారు, మన చుట్టూ వాళ్ళే ఉన్నారు, మనల్ని చంపేయడానికి ఉన్నారు. అరే మనతో ఉన్నవారు మనకు వ్యతిరేకంగా ఉన్నవారి కంటే ఎక్కువ ఉన్నారు అంటాడు. అదేంది ప్రభా, ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు దేవునికి ఒక మాట, ఏమని? ప్రభా వీడి కళ్ళు తెరిపించు ప్రభా. కళ్ళు తెరిపిస్తాడు. కళ్ళు తెరిపిస్తేనే ఆ యొక్క కొండల మీదంతా కూడా అగ్ని రథాలు రెడీగా ఉన్నాయట. హల్లెలూయా. నీకు కనిపించకపోవచ్చు కానీ నీ సహాయము నీ వెనకే ఉంది. ఆమెన్. దేర్ ఈస్ హెవెన్ బ్యాకింగ్ యూ అప్. నీ వెనక పరలోకము నీకు సపోర్ట్ చేస్తుంది. నీ వెనకే ఉన్నాయి. ఆమెన్. ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నారు కదా, ఆ బాంబ్స్, ఫైటర్స్, గీటర్స్, పరలోకంలో ఏముంటాయో తెలీదు. అవన్నీ కూడా నీ పక్షాన నుండి అవతలోడికి వేస్తాయి అవి. హల్లెలూయా. ఆల్ ది ఆర్సెనల్ ఈజ్ అగేన్స్ట్ ది పర్సన్ హూ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు దేవుడు ఆయన యొక్క సైన్యాన్ని నీకు సపోర్ట్ గా పంపించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. ఈ అష్యూరెన్స్, ఈ యొక్క నిబ్బరత నీలో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, యూ విల్ బి అన్డిఫీటెడ్. యూ విల్ బి ఎ బోల్డ్ క్రిస్టియన్. నువ్వు ధైర్యముగా, నా దేవునితో నేను కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి, నా దేవుడు అన్ని చూసుకుంటాడు కాబట్టి ఫియర్ లేదు. దేర్ ఇస్ నో డిఫీట్, దేర్ ఇస్ నో షేమ్. అవమానం కూడా ఉండదు. హల్లెలూయా. దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నిన్ను హీ హాజ్ మేడ్ యూ అన్స్టాపబుల్. అర్థమైనా? ఈ అండర్స్టాండింగ్ ఎవరికైనా ఉంటే యూ విల్ బి అన్స్టాపబుల్. ఇశ్రాయేలు జనాంగమంతా దేవర్ స్టాప్డ్. దావీదు వచ్చిండు సీన్లోకి, అన్స్టాపబుల్ కదా. ఎవరు అన్స్టాపబుల్ అంటే ఏదో పెట్టి షోస్ చేస్తుంటారు, అది కాదు అన్స్టాపబుల్, ఇది అన్స్టాపబుల్. హల్లెలూయా. హల్లెలూయా. సీరియస్ చెప్తున్నాను. When God is behind you, when God is for you, when God is in you, you are unstoppable. You are indestructible. నిన్ను ఎవ్వరు నాశనం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే నీకు ఉంటుందో, నాలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నాడు,
గాడ్ ఈజ్ ఇన్ హిస్ ఫుల్నెస్ వర్కింగ్ ఇన్ మీ. నాలో దేవుడు కొంచెం కొంచెం భాగంలో రాలే, హీస్ ఫుల్ ఇన్ మీ, నాలో ఉన్నాడు అనేది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో యు లివ్ ఎ బోల్డ్ లైఫ్. ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఏ యొక్క వ్యక్తి కూడా నీ ముందు నిలబడలేడు. ఆమేన్. ఆమేన్. యు వాంట్ సచ్ ఎ లైఫ్? yes. నో యువర్ గాడ్. నీ దేవుడు ఎవరు తెలుసుకో. యెహోవా దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులనుంది, తమ దేవుని ఎరిగిన ప్రజలు బలవంతులు, వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. ది పీపుల్ హూ నో దేర్ గాడ్, దే విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. హల్లెలూయా. హల్లెలూయా. వి ఆర్ కనెక్టెడ్ టు గాడ్. అది గుర్తించండి. ఒక్క చిన్న మాట చాలు, కనెక్టెడ్ టు గాడ్. ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్. రోజు చెప్పుకోండి, ఐఎమ్ నాట్ అలోన్, ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో కనెక్ట్ అయి ఉన్నాను నేను. ఆమేన్. నా మూలాలు ఎక్కడున్నాయి? ది దేవుడు. గాడ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. హల్లెలూయా. సున్నతి, ఆత్మీయమైన సున్నతి పొందిన వ్యక్తిని నాకు దేవుడు నా పక్షాన, నాలో, నాతో, నా కోసమే ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ లో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు ఇంగ్లీష్ లో ఆంప్లిఫైడ్ క్లాసిక్ లో చదువుదాం. Let your character or moral disposition be free from love of money, including greed, avarice, lust, and craving for earthly possessions, and be satisfied with your present circumstances and with what you have. For he, God himself, has said, I will not in any way fail you, nor give you up, nor leave you without support. I will not విల్ నాట్ లీవ్ యూ వితౌట్ సపోర్ట్. నా సపోర్ట్ నీకు ఉంటుంది. ఇదే కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసింది. yes. గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ సపోర్ట్ ఈజ్ టు యూ. దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ నాట్ ఇన్ ఎనీ వే ఫెయిల్ యూ. నువ్వు ముందు పోతుంటావు, నిన్ను నేనేం ఫెయిల్ చేయను. ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఐఎమ్ విత్ యూ. ఇన్ఫాక్ట్ దేవుడు చెప్పే మాట, నేను నీతో ఉన్నాను. యూ కెనాట్ ఫెయిల్ ఇన్ లైఫ్. యూ కెనాట్ ఫెయిల్ ఇన్ లైఫ్. దేవుడు తనంతట తాను నీ జీవితంలో పలానా రోజున ఈ వ్యక్తి ఫెయిల్ కావాలా, పలానా రోజున ఈ వ్యక్తి ఓడిపోవాలా, ఇట్లాంటివి రాయలేదు దేవుడు ఎప్పుడు. గాడ్ నెవర్ ప్లాన్డ్ ఎనీ డిఫీట్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాలకు ఎటువంటి ఓటమి దేవుడు ప్లాన్ చేయలేదు. Hallelujah. కొందరు ఏమంటారంటే దేవుడు ముందే అన్ని రాసి పెట్టింటాడు, దాంట్లో ఓటములు కూడా లేదు. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, నీతోనే ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాను అన్నాడు. హౌ కెన్ యూ బి డిఫీటెడ్ ఇన్ లైఫ్? హల్లెలూయా. Hallelujah. సూనర్ ఆర్ లేటర్ యూ విల్ బి ది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఇన్ లైఫ్. ఆమేన్. Amen. ఈ రోజు ఏదో పడిపోయినా, నో 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 నో, యూ విల్ స్టాండ్. హల్లెలూయా. నాట్ ది ఫస్ట్ లాస్ట్ పర్సన్ స్టాండింగ్. ఆమేన్. Amen. ఐ విల్ నాట్, చదవండి. I will not, I will not, I will not in any degree leave you helpless, nor forsake, nor let you down. Relax my hold on you. Assuredly not. హల్లెలూయా. Hallelujah. ఎన్నిసార్లు ఐ విల్ నాట్ అంటున్నాడు? 3 times. ఎంఫసిస్ చూడండి. ఐ విల్ నాట్, ఐ విల్ నాట్, ఐ విల్ నాట్. ఐ యామ్ విత్ యూ అన్నాడు, నేను మీతో ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఏ రకంగాను ఐ విల్ నాట్, ఐ విల్ నాట్, ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ యూ. నేను నిన్ను వదిలిపెట్టే దేవుణ్ణి కాదు. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా హీఈస్ నాట్ ఎ గాడ్ హూ విల్ గివ్ అప్ ఆన్ యూ. అయిపోయింది, వీడు పనికిమాలినోడు, వీడు నా మాట వినటం లేదు అనే వ్యక్తి కాదు. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ హోప్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావంటే నీకెప్పుడు హోప్ ఉంది. హల్లెలూయా. Hallelujah. 6వ వచనం చూద్దాం. So we take comfort and are encouraged and confidently and boldly say, the Lord is my helper. I will not be seized with alarm. I will not fear or dread or be terrified. What can man do to me? హల్లెలూయా. Hallelujah. వాట్ క్యాన్ మ్యాన్ డూ టు మీ? ఏ మనిషి నీకు వ్యతిరేకంగా నిలబడగలడు? ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ది లార్డ్ ఈజ్ మై హెల్పర్. అందరు చెప్పండి. The Lord is my ది helper. లార్డ్ ఈజ్ మై హెల్పర్. The Lord is my helper. గాడ్ ఈజ్ విత్ మీ. God is with me. గాడ్ ఈజ్ ఇన్ మీ. God is in me. గాడ్ ఈజ్ ఫర్ మీ. God is for me. టు హెల్ప్ మీ. To help me. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు బ్లెస్డ్? Yes. కళ్ళు మూసుకోండి.
నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య మీ నామమున మాటలను బట్టి మీ మాటలను బట్టి మీకు వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తూ నా ఉన్నాను. యొక్క సంబంధము నా యొక్క సంబంధం మీతో ఉన్నదని మీతో ఉన్నదని నేను గుర్తిస్తున్నాను నేను తండ్రి. గుర్తిస్తున్నాను తండ్రి. నేనెన్నడూ కూడా నేను ఎన్నడూ కూడా ఓడిపోను. నేను విజయం పొందిన వ్యక్తిని. నేను విజయం పొందిన వ్యక్తిని. నేను జీవితంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏమున్నప్పటికీ, ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏవి ఉన్నప్పటికీ నేను వాటి మీద జయించిన వాడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నేను జయించిన వాడను. జయించిన జయశీలుడను. జయశీలుడను. యేసు నామమున. యేసు నామమున. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.